అండి. నమస్తే. జిగురు లేకుండా ఎంతో ఈజీగా చేసుకొని బెండి ఫ్రై అండి. బెండకాయ, పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటది. నచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. చాలా బావుంటదండి. ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. బెండకాయలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అదంతా తడంతా తుడిచేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్‌లో చూయించినట్లుగా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రై అనేది చాలా బావుంటది. బెండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక్క ముద్ద కూడా అన్నం వదిలిపెట్టకుండా బ్యాచిలర్స్ అయితే ఈజీగా చక్కగా కటింగ్ చేసేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. చక్కగా దాన్ని జిగురు రాకుండా ఎలా చేయాలంటే దాన్ని శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఫ్యాన్ గాలికి కానీ ఎండకి కానీ ఆరబెట్టుకుంటే కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఆ జిగురు అనేది రాదండి. ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, గార్లిక్‌ని ఎక్కువ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేయకూడదండి. పసుపుని యాడ్ చేయండి. సాల్ట్ కొంచెం లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే జిగురు అనేది రాదు. దానిపైన మూత కూడా పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల జిగురు వచ్చేస్తుంది. ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఫ్రైయే కాబట్టి. కొంచెం కొత్తిమీర కావాలంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొబ్బరి పొడిని కానీ అలాగే గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి, ధనియాల పౌడరు అదంతా మిక్స్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ వేడి వేడి అన్నంలో కొంచెం బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. బాక్స్లోకి లంచ్ బాక్స్ రెసిపీలోకి ఇట్లా ఫ్రై చేసుకొని మిక్స్ చేసి ఒక ఆమ్లెట్ యాడ్ చేసి పంపించారంటే పిల్లలకి చక్కగా ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా బాక్స్ తిరిగి తీసుకొచ్చేస్తారండి. అంత డెఫినెట్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ.